ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకుందాము ఫ్యూచర్ పర్పస్ కోసం. ఈ కష్టాలు ఉంటాయి, ఎవ్రీ మంత్ కుదరకపోవచ్చు. సో ఆల్టర్నేట్స్ అనేవి ఏం చేయమంటారు? బిజినెస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే డైలీ వర్కర్స్ లేదా క్యాబ్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది ఉండదు. వీళ్ళు ఏంటంటే మంత్లీ ఇంత సేవ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి కష్టం అయిపోతుంది. తోపుడు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు లేదా చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఇన్కమ్ అనేది డైలీ వస్తుంటుంది. సో వీళ్ళు డైలీ సేవింగ్స్ అనేది చేస్తే కనుక ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మనకి మ్యూచువల్ ఫండ్లో డైలీ ఎస్ఐపి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఎంతో కొంత చిన్న అమౌంట్ని డైలీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మార్కెట్లో పెట్టుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో అది మనకు ఒక లాంగ్ టర్మ్ ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనకి డైలీ ఇన్వెస్ట్ చేసుకుంటూ కూడా ఒక మంచి లాంగ్ టర్మ్లో మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో కార్పస్ క్రియేట్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ అనేది మెయిన్ కాదు, మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత టైం ఉంటున్నాం, అది మనకి ఇంపార్టెంట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంత్లీ సేవింగ్స్ ఫ్యూచర్ పర్పస్ కోసం పనికొస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చాలా మందికి ఉంటుంది. కాకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, డైలీ వర్కర్స్ కావచ్చు, కొన్ని సెక్టార్స్లో మాత్రం ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకోవాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. అలాంటి వాళ్ళు భవిష్యత్తు కోసం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో బోల్డ్ అంత అవేర్నెస్ చూసిన తర్వాత, మనకి ఈ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా మనం ఇంత ప్రమోట్ చేస్తున్న తర్వాత, సరే మనం కొంచెం ఏదో స్టార్ట్ చేద్దాము, ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకుందాము ఫ్యూచర్ పర్పస్ కోసం, ఈ ఆలోచన వచ్చింది. బట్ ఆ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం కష్టాలు ఉంటాయి, ఎవ్రీ మంత్ కుదరకపోవచ్చు. సో ఆల్టర్నేట్స్ అనేవి ఏం చేయమంటారు? సో నార్మల్గా మనం చేసే వీడియోస్లో మోస్ట్లీ మనం మంత్లీ సేవింగ్స్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ మీదే మనం డిస్కస్ చేస్తాం. ఫోకస్ ఉంటుంది దాని మీద. ఇది ఎందుకంటే చాలా మందికి చూస్తే కనుక మనం వీడియోస్ చూసే వాళ్ళు కూడా మంత్లీ శాలరీ వస్తూ ఉంటుంది. దే ఆర్ మోస్ట్లీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ లేదా అదర్ జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ మంత్లీ ఫిక్స్డ్గా ఫస్ట్ తారీఖు లాస్ట్ వర్కింగ్ డేనా వాళ్ళకి శాలరీ వస్తుంది కాబట్టి దాని మీద మనం మెయిన్గా ఫోకస్ చేస్తాం. బట్ కొంతమంది ఏంటంటే బిజినెస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే డైలీ వర్కర్స్ లేదా క్యాబ్ డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది ఉండదు. వీళ్ళకి ఏంటంటే డైలీ వచ్చే దాని మీద ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మంత్లీ ఇంత సేవ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి కష్టం అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. సో అతనికి రోజుకు ఒక 2,500 నుంచి 3,000 రూపాయలు వస్తూ ఉంటుంది ఇన్కమ్. దీనిలో ఏంటంటే పెట్రోల్, కార్, ఈ కాస్ట్ ఇవన్నీ తీసేస్తే కనుక ఒక 1,000 రూపీస్ తీసేస్తే కనుక మిగిలిన 2,000 రూపీస్ అతనికి మిగులుతుంది. దాన్ని ఏంటంటే ఇమీడియట్గా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంట్లో అవసరాలకు కానీ మిగతా వాటికి కానీ ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి విత్ ఇన్ వీక్ ఆర్ 10 days. వీళ్ళకి ఏంటంటే మంత్ ఎండ్లో తీసుకొచ్చేసి నాకు 5,000, 10,000, 15,000 ఇలా సేవ్ చేయమంటే వీళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత సేవ్ చేసుకోవాలి, మంత్ ఎండ్కి పెట్టుకోవాలి, ఇది వాళ్ళ మెయిన్ ఆలోచన కాదు. ఏంటంటే వచ్చేసింది స్పెండ్ చేసేస్తున్నాం, అది వాళ్ళకి మెయిన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి కోరిక ఉంటుంది, నేను కూడా ముందుకు వెళ్ళాలి, బట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇలా పర్టికులర్గా ఒక 10,000 రూపీస్ సేవ్ చేయాలి అంటే కష్టం. అందులో కూడా డ్యూ డేట్ కంటే ముందే చేసేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి రెంట్ సేవ్ చేయడమే కష్టం. ఇప్పుడు దీని మీద ఇంకా ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళకి ఏంటంటే మంత్లీ 10,000 కానీ ఒక డైలీ 300 రూపీస్ ఇది సేవ్ చేయడం ఈజీ. ఇప్పుడు క్యాబ్ డ్రైవరే ఉన్నాడు ఇందాక కేసులో, అతను ఊబర్లో చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు 300 రూపీస్ ఎర్న్ చేయాలి. ఒకవేళ చేయలేదనుకుందాం, అతను ఇంకా ఎక్స్ట్రా రైడ్ కోసం వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి రైడ్ కంప్లీట్ అయిపోయి ఓకే ఈరోజు నా టార్గెట్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో నేను చాలామంది చూస్తుంటారు, వాళ్ళు రైడ్స్ ఊబర్స్తో వచ్చేటప్పుడు వాళ్ళు రైడ్ టార్గెట్లు పెట్టుకుంటారు. ఈరోజు 20 రైడ్స్ కంప్లీట్ చేయాలి, ఈరోజు ఇంత అమౌంట్ ఎర్న్ చేయాలి. సో వీళ్ళకి ఏంటంటే డైలీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈజీ అవుతుంటుంది. సో వీళ్ళే కాదు మేడం, మనకి తోపుడు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు లేదా చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఇన్కమ్ అనేది డైలీ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు డైలీ సేవింగ్స్ అనేది చేస్తే కనుక ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మనకి మ్యూచువల్ ఫండ్లో డైలీ ఎస్ఐపి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ప్రతిరోజు ఒక చిన్న అమౌంట్సే 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఎంతో కొంత చిన్న అమౌంట్ని డైలీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మార్కెట్లో పెట్టుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో అది మనకు ఒక లాంగ్ టర్మ్లో ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఉదాహరణకు నేను ఈ వీడియో చేసడానికి ముందు ఒక డేటా అనాలిసిస్ చేసుకొచ్చాను. ఇప్పుడు డైలీ ఒక 300 రూపీస్తో ఒక 10 years బ్యాక్ ఎస్ఐపి కనుక ఒక స్టార్ట్ చేస్తే ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో చేస్తే ఈరోజు ఆ కార్పస్ 18.5 lakhs అయింది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ 7.5 lakh, ఆల్మోస్ట్ ఒక 2.5 times కార్పస్ పెరిగింది. సో ఇదేమైంది, డైలీ చిన్న 300 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఒక 10 years చూస్తే కనుక ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ అయింది. అదే ఒక 20 years బ్యాక్ నుంచి
ఒక 200 రూపీస్ డైలీ ఒక ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో యావరేజ్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో దే ఆర్ గాట్ నౌ ఆల్మోస్ట్ 58 lakhs. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందేమో ఒక 9.9 lakhs అలా ఉంది. అంటే ఒక 5.5 to 6 times అవును. పెరిగింది మనం ఇన్వెస్ట్ చేసిన దానికన్నా. ఎంత డైలీ 200 రూపీస్తో. సో ఇది మనకి డైలీ ఇన్వెస్ట్ చేసుకుంటా కూడా ఒక మంచి లాంగ్ టర్మ్లో మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో కార్పస్ క్రియేట్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ అనేది మెయిన్ కాదు, మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత టైం ఉంటున్నాం, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది చూస్తే మనకి డైలీ ఎస్ఐపీ కాదండి, వీక్లీ ఎస్ఐపి కూడా చేయొచ్చు. కొన్ని సెక్టార్స్లో వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. సో మనకి వీక్లీ వచ్చినట్లు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు నాకు ఈ వీక్ ఒక 1000 రూపీస్ నేను సేవ్ చేయాలి, 2000 రూపీస్ సేవ్ చేయాలనుకుని చేసుకోవచ్చు. అండ్ మనకి వీక్లీ కాదండి, ఇప్పుడు ఫార్మర్స్ చూస్తాం, వాళ్ళకి ఏంటంటే డైలీ రాదు, మంత్లీ రాదు, వీక్లీ రాదు, క్వార్టర్లీ కూడా రావు. వాళ్ళకి ఏంటంటే క్రాప్ సెల్ చేసిన వెంటనే వస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఇయర్లీ ఎస్ఐపి కూడా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ఇన్సూరెన్స్ వాళ్ళు బాగా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని ఇయర్లీ పెడతారు. ఎందుకంటే ఇయర్లీ వాళ్ళకి ఏదో ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్లో నుంచి కొంత సేవింగ్స్. ఈ కల్చర్ ఆల్రెడీ ఫార్మర్స్లో ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ ఒక ఫిక్స్డ్ మంత్లో ఒక ఈ టైంలో ఇంత ఇన్వెస్ట్ చేసుకోండి. సో వాళ్ళకి ఏంటంటే మంత్లీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇయర్లీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏదో ఒక క్రాప్ సెల్ చేసుకోగానే వచ్చిన ఇన్కమ్తో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఈ డైలీ ఎస్ఐపి ఎంత పవర్ఫుల్ అంటే మేడం, ఉదాహరణకు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఆటో అద్దెకి నడుపుతున్నాడు, హీ నీడ్స్ టు పే రెంట్. డైలీ ఒక 400 రూపీస్ సేవ్ చేస్తూ వెళ్ళాడు. మనకి ఈక్విటీస్లో కానీ లేకపోతే కొంచెం డైవర్సిఫైడ్ ఫండ్స్లో కానీ ఒక 2.5-3 yearsలో, లేదా మార్కెట్ బాగుంటే కనుక ఒక 2 yearsలోనే హీ క్యాన్ బికమ్ ఓనర్ ఆఫ్ హిస్ ఓన్ ఆటో. సో ఈజీగా మనకి డైలీ చిన్న చిన్న అమౌంట్సే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు వాళ్ళకి. ఈవెన్ మనం కిడ్స్కి ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్పించాలన్నా కానీ ఇది మనకు వీక్లీ ఎస్ఐపి మోడ్లో మనం చేసుకోవచ్చు. వీక్లీ మీరు పాకెట్ మనీ ఇస్తున్నారు, అందులో 50 రూపీస్ 100 రూపీస్ సేవ్ చేయించండి. ఒక 1 or 2 years తర్వాత అసలు మీరు సేవ్ చేసిన మనీ ఎంత, అది ఏమవుతుంది, ఇలా చూస్తే వాళ్ళకి కాంపౌండింగ్ అనేది అర్థమవుతుంది. చాలామందికి ఏంటంటే కాంపౌండింగ్ పేపర్ మీద చేస్తారు కానీ రియల్ టైంలో దాన్ని విజువలైజ్ చేయలేరు. సో కాంపౌండింగ్ ఎలా వెళ్తుంది, 10 years తర్వాత 15 years వరకు ఆ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ గ్రోత్ అనేది వాళ్ళు విజువలైజ్ చేయలేక చాలామంది మిస్ అవుతున్నారు. అదే మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచే చూపించండి. ఎలాగో పాకెట్ మనీ ఇస్తారు, కొంత సేవింగ్స్కి పెట్టండి. 50 రూపీస్ కాదు 20 రూపీస్ పెట్టండి, ఏమైంది. సో ఈవెన్ 20 రూపీస్ ఎస్ఐపీస్ కూడా ఉన్నాయి. సో డైలీ స్టూడెంట్స్ కోసమా అందరి కోసమా అది? ఇది కొంచెం లో ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసం, ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ సేవ్ చేసుకోవాలనుకున్నారో డైలీ 20 రూపీస్తో కూడా స్టార్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. సో మనకేంటంటే యాంఫీ మ్యూచువల్ ఫండ్స్ని ఇది ప్రజలందరికీ చేరువ చేయాలని చెప్పేసి ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించేసింది. సో ఒకప్పుడు అంటే అది 1000 రూపీస్లో ఉండేది, ఇంకా ముందుకెళ్తే 5000 రూపీస్ ఉంది. 5000 రూపీస్ చేయాలంటే చాలా కష్టం చిన్న చిన్న వర్కర్స్కి. అదే 100 రూపీస్తో వచ్చాయి తర్వాత 5000 నుంచి 1000 అయింది, 1000 నుంచి 500 అయింది, 500 నుంచి 100 అయింది. ఈవెన్ ఇప్పుడు డైలీ కూడా వచ్చేసి 20 రూపీస్తో వీ కెన్ స్టార్ట్ ఇట్. కొంతమంది ఈఎంఐ కట్టాలి మంత్లీ, లేదా రెంట్ కట్టాలి. వీళ్ళకి ఏంటంటే మంత్లీ అకౌంట్లో ఈ మనీ ఉంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కానీ ఒక వీక్నెస్ ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ వచ్చిన అమౌంట్ వచ్చినట్టు సేవ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఈఎంఐ ఒక రేపు ఉంది, విత్డ్రా చేసి ఈఎంఐ పే చేసి, లేదా రెంట్ కట్టండి. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం మనకి ఇక ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ వెరీ కన్వీనియంట్గా ఉంటాయి. సో మన గోల్కి తగ్గట్టు, మనకున్న అవసరాలకు తగ్గట్టు, మన దగ్గర ఉన్న మనీకి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్స్ నాట్ వాట్ ఈస్ ద అమౌంట్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్, హౌ మచ్ డిసిప్లైన్ వీ హ్యావ్. సో ఆ డిసిప్లైన్ అనేది మనకి మెయిన్. నేను లాంగ్ టర్మ్లో చిన్న అమౌంట్స్ పెట్టినా కానీ ఒక పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. చుక్కలు కలిసి ఒక పెద్ద కార్పస్, అదే సముద్రాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే డిసిప్లిన్గా చేస్తున్నామా లేదా. ఎవ్రీడే అనేది పెట్టుకుంటే ఎవ్రీడే కూడా దాన్ని డిపాజిట్ చేసుకుంటూనే ఉండాలా, లేకుంటే ఎవ్రీడే అనే దాన్ని కూడా ఒక 1 month కింద డిపాజిట్ చేయొచ్చు అంటారా? లేదు మేడం, ఎవ్రీడే మనకి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మనం ఈఎంఐ ఎలా కట్ అవుతూ ఉంటుందో అలానే ఎవ్రీడే మనకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చాలా మేము చిన్న చిన్న బిజినెస్లో డైలీ ఫైనాన్షియల్ కూడా ఉంటాయి. మార్నింగ్ ఇస్తారు, ఈవినింగ్కి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అట్లా మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అయిపోతూ వెళ్ళిపోతాయి. అది సీమ్లెస్గా ఉంటుంది. సో మనకి అకౌంట్ నుంచి చిన్న చిన్నగా కట్ అయిపోతుంటుంది కానీ మనకు కూడా పెద్ద బర్డెన్ కాదు. ఈవెన్ ఇది ఒక మీడియం బిజినెస్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో లైక్ కిరాణా షాప్, వాళ్ళకి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక డైలీ 1000 రూపీస్ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యూచర్ కోసం. సో వాళ్ళు ఎవరైతే స్తోమతున్నట్టు వాళ్ళ ఆ అమౌంట్స్ అనేది ఫిక్స్ చేసుకుని, కొంతమంది 100 రూపీస్ ఫీజిబుల్గా ఉంటుంది, కొంతమందికి 1000 రూపీస్ కూడా ఫీజిబుల్గా ఉంటుంది.
ఇలా పెట్టేసుకుని వెళ్తే కనుక ఫ్యూచర్లో మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను బెంగళూరులో ఒక అడ్వైజర్తో మాట్లాడినప్పుడు విన్నాను. ఆయనకి కిరాణా షాప్స్ వాళ్ళు క్లయింట్స్గా ఉన్నారంట. సో వాళ్ళు హ్యూజ్ కార్పసెస్ జనరేట్ చేశారంట ఒక లాస్ట్ 12 years నుంచి సేవ్ చేస్తూ. Hmm. ఎలా నువ్వు చేయించావంటే ఈ సైడ్ దట్ నేను డైలీ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాడంట మనీ. కలెక్ట్ చేసుకుని ఆయన వాళ్ళ అకౌంట్స్లో వేస్తారంట. Hmm. ఆటోమేటిక్గా ఎస్ఐపి ఉంటుంది, డైలీ ఎస్ఐపి కట్ అయిపోతూ ఉంటుంది. సో డైలీ ఒక 1000 రూపీస్ అంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదంట. సో ఏంటంటే షాప్స్లో ఎట్లాగూ మనీ వస్తూ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి పెద్ద బర్డెన్ కాదు కాబట్టి సేమ్ అదే హ్యాబిట్ వాళ్ళకి కంటిన్యూ అయింది. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే వీళ్ళు మంత్లీ ఒక 30,000 40,000 చేస్తూ ఉంటే వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓకే మంత్లీ ఒక 30,000 40,000 పోతుంది, ఈ అమౌంట్ ఏమైంది. డైలీ 1000 అయితే అది చిన్న అమౌంటే కదా అని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేశారంట. చూస్తే కనుక అది క్రోర్స్లో కార్పస్ అయి కూర్చుంది ఆఫ్టర్ 12 years. Hmm. సో దిస్ ఈస్ పాసిబుల్ మేడం. లాంగ్ టర్మ్ చిన్న అమౌంట్స్తో కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టేసుకుని చేయొచ్చు. డిసిప్లిన్తో కూడా మనం పెద్ద అమౌంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. Hmm. అసలు ముందు ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్ వస్తే కనుక ఆటోమేటిక్గా వేస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ థాట్ పెద్దవాళ్ళకి వస్తే పిల్లలకు కూడా అది స్టార్ట్ అవుతుంది ఇంకా. రైట్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి.